వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. రోజా ఆమె భర్త పైన కూడా ఇప్పుడు మరో వివాదం, అంటే వాళ్ళు స్థలాన్ని కూడా ఆక్రమించారంటూ కూడా ఒక వ్యక్తి ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంతటికి ఏం జరిగింది, ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పోలీసులు వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కూడా తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అంటే మా నాన్న నగిరికొండ సమీపంలో జ్యోతినగర్లో 1982లో స్థలం కొన్నారు. దాన్ని మాజీ మంత్రి రోజా, ఆమె భర్త సెల్వమణి, నగిరి పురపాలక సంఘ చైర్మన్లతో కలిసి మీనాకుమార్ అనే వ్యక్తి కబ్జా చేశారని, ఆ స్థలం రేకుల షెడ్డు వేశారు. పోలీసులు సైతం వారి ప్రలోభాలతో నన్ను వేధిస్తున్నారని ఆర్డీఓ అలాగే తహసీల్దార్కు అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చిత్తూరు జిల్లా విజయపురం మండలం కలింబాకకు చెందినటువంటి ఇక్కడ టీఎస్టీయూసి నేత గుణశేఖర్ రెడ్డి వాపోయారు. తనకు న్యాయం చేయాలని కూడా కోరుతూ మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో శనివారం అతను ఫిర్యాదు చేశాడు. అయితే వివిధ సమస్యలతో తరలి వచ్చినటువంటి బాధితుల నుంచి కూడా ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమారు ఫిర్యాదులు కూడా స్వీకరించారు. తన భవనాన్ని అక్రమంగా కూల్చివేశారని, వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా అన్నమయ్య జిల్లా మొలకల చెరువుకు చెందినటువంటి రమణమ్మ ఫిర్యాదు చేశారు. తన స్థలాన్ని నిషేధిత జాబితా నుంచి కూడా తొలగించాలని, ఈ మేరకు ఆమె అధికారులను కూడా ఆదేశించాలని కూడా పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడిగుడికి చెందినటువంటి ఇక్కడ కొప్పుల నరసింహారావు కోరారు. అలాగే 2014-19 మధ్య గ్రామంలో చేసినటువంటి పలు అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు మంజూరు చేయాలని ప్రకాశం జిల్లా ఇక్కడ పెద్దవీరుకు చెందినటువంటి తిరుమలయ్య యాదవ్ వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. అంతే వీళ్ళందరూ కూడా వినతి పత్రాలు సమర్పించి వాళ్ళ బాధలను అయితే చెప్పుకున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ నగిరి నియోజకవర్గంలో అప్పుడు మన రోజా గారు ఎమ్మెల్యేగా మన మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఆమె ఆ నగరి నియోజకవర్గంలో తన స్థలాన్ని కూడా కబ్జా చేశారని, భార్యాభర్తలు ఇద్దరు కూడా కబ్జా చేశారని కూడా ఇక్కడ ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇక కూటమి ప్రభుత్వం వారిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. వారికి న్యాయం చేస్తారా లేదని కూడా తెలియాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.